అందరికీ నమస్కారం. నేను 5 సంవత్సరాల పాటు శివ విద్యా నికేతన్ హై స్కూల్‌లో నా ఉన్నత విద్యని అభ్యసించాను. ఎందుకు ఈ స్కూల్‌లో చేరాలి అని ఎవరైనా అడిగితే మాత్రం చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిగా విద్యార్థులు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల ప్రభావం కావచ్చు, లేదా మహానుభావుల ప్రభావం కావచ్చు, లేదా సమాజంలో వారు ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం కావచ్చు, లౌకికంగా ఎదగటానికి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ ఉన్నతమైన లక్ష్యం పట్ల ఒకానొక ఉన్నతమైన భావం కలిగి ఉంటారు. ఆ భావం ముందుకెళ్ళాలన్నా, లేదా ఆ భావం కార్యరూపం దాల్చాలి అన్నా, దానికి వారి వ్యక్తిగత అభ్యాసం ఎంత అవసరమో, గురువు యొక్క సహాయ సహకార మార్గనిర్దేశాలు కూడా అంతే అవసరం. అయితే అటువంటి మార్గనిర్దేశాన్ని ఇప్పటికీ కొన్ని వేల మందికి అందిస్తూ ఇప్పటికీ కొన్ని వేల మంది అనేక ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం మా మేడం గారు. అయితే మా మేడం గారు చేసిన ఈ కృషి నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు. సుమారుగా 46 సంవత్సరాల పాటు మా మేడం గారు చేస్తున్న ఈ అవిశ్రాంత కృషికి ప్రథమ ఫలం మా గురువుగారులైతే, తర్వాత మా గురువుగారులు కూడా మా మేడం గారికి సహకారం అందించి, ఇప్పటికీ సహకారం అందిస్తూ, ఎందరో విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తులో కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కేవలం విద్య మాత్రమే లభిస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా కాదనే చెప్తాను. విద్యతో పాటు మానవత్వ విలువలు, క్రమశిక్షణ ఇత్యాది ఉత్తమ లక్షణాలను కూడా నేర్చుకుని మరీ ఇక్కడికి వెళ్తారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. అయితే ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలని ఇప్పటికీ ఎంతో విజయవంతంగా నిర్వహించారు. వైజ్ఞానికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కూడా కావచ్చు. ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉండే ఆ సహజమైన ప్రతిభని బయటికి తీసుకుని రావడానికి, విద్యార్థుల్ని అన్ని రంగాల్లోనూ ఉత్తీర్ణుల్ని చేయాలని ఇప్పటికీ విశేషమైన కృషి చేస్తున్నారు మా గురువుగారు. అయితే దీనిలో ముఖ్యంగా ఇంకో కారణం ఏమిటి అంటే, ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవాలే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను పాఠశాలకు వెళ్తున్నాను అనే భావం ఎలా అయితే ఉండేదో, ఏదో ఒక ఇంటికి వెళ్తున్నాను అనే ఒక చనువు భావం కూడా అంతే ఉండేది. మా గురువుల ముందు ఎంత భయము, భక్తి ఉన్నప్పటికీ కూడా మా గురువుగారు చూపించే ఆ చనువు, ఆ ప్రేమ కూడా ఎప్పటికీ మర్చిపోలేనివనే చెప్పాలి. అయితే దానికి తోడుగా ఇంకా ఇటువంటి అనుభవాలు చాలానే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి సమయాభావం వల్ల చెప్పట్లేదు. ఇంకా విద్యార్థులకి ఏం లభిస్తుంది అంటే మాత్రం, అదే ఇందాక చెప్పినట్టు, తమ యొక్క ఉన్నత లక్ష్యాలకు అవసరమయ్యే ఉన్నతమైన మార్గనిర్దేశానికి సంబంధించిన పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఆ పద్ధతులు విద్యార్థులు తమ బుద్ధితో ఎలా సంపర్కం చేయాలో మా గురువుగారు ఇక్కడ చెప్తారు. స్నేహితులతో ఎలా సహయోగంతో ఉండాలో మా గురువుగారు చెప్తారు, నేర్పిస్తారు. తర్వాత కుటుంబం పట్ల, పెద్దవారి పట్ల ఎటువంటి సంస్కార భావంతో ఉండాలో మా గురువుగారు చెప్తారు. వారే దగ్గరుండి ఆచరించి చూపిస్తారు కూడా. తర్వాత సమాజం పట్ల ఎటువంటి సేవాభావంతో ఉండాలి అనేది ఇందాక చెప్పినట్టుగా వివిధ రకాల సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించి అనుభవాలు పొందేలా చేస్తారు. వారు కూడా మీకు నేర్పిస్తారు. ఆ తర్వాత ఆఖరిగా చెప్పాలి అంటే, పైవన్నిటికీ కూడా కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం అందించాలి అన్నప్పుడు, ఆ జ్ఞానం అందిపుచ్చుకోవాలి అన్నప్పుడు, గురువు వద్ద విద్యార్థి ఎటువంటి సమర్పణ భావంతో ఉండాలి అనేది కూడా అక్కడ విద్యార్థికి అలవాటు అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటివి ఇంకా చాలానే ఉన్నాయి, కానీ అసలు
ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, అక్కడికి వెళ్ళిన విద్యార్థి మాత్రం వ్యర్థంగా బయటికి రాడు అనే మాట మాత్రం నేను ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు విశ్వసించి, అనుభవించి మరీ చెప్తున్నవాడిని కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను. వ్యర్థంగా మాత్రం బయటికి రారు అక్కడి విద్యార్థి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా ఉన్నత లక్ష్యాలను ఎంచుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒకానొక ఉన్నతమైన మార్గనిర్దేశం అందాలన్నా, దానికి తగ్గ సహాయ సహకారాలు అందాలన్నా కూడా మా గురువుగారు ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగానే ఉంటారు. ఇప్పటికీ కొన్ని వేల మందికి సహాయ సహకారాలు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు, ఇక ముందు కూడా అందిస్తూనే ఉంటారు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. అలాగే మా పాఠశాల గురించి, మా గురువుల గురించి 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు, 4 మాటలు సరిపోవని తెలిసినప్పటికీ కూడా సమయాభావం వల్ల 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి శిరస నమస్కరిస్తూ స్వస్తి.